వెల్కమ్ టు 99 టీవీ 99 టీవీ స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఆర్టికల్ 370 రద్దు భారత రాజకీయ చరిత్రలో 2019 ఆగస్టు 5 అనేటువంటిది ఒక సాధారణ తేదీ కాదు. దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో, న్యాయ వ్యవస్థలో, జాతీయ భద్రతలో ఎన్నో చర్చలకు కేంద్ర బిందువుగా నిలిచినటువంటి జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా కల్పించినటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేసిన రోజు ఆగస్టు 5. ఈ నిర్ణయం కొందరికి చారిత్రక సంస్కరణ, మరి కొందరికి సమాఖ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించినటువంటి చర్య. ఇప్పటికీ ఈ అంశంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అయితే అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు రద్దు చేశారు, దానివల్ల ఏం మారింది అనేటువంటి విషయాల్ని సమగ్రంగా తెలుసుకుందాం. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో జమ్మూ కాశ్మీర్ ఒక సంస్థాన రాజ్యం. ఆ సమయంలో మహారాజా హరిసింగ్ భారతదేశంతో విలీన ఒప్పందం చేసుకున్నారు. అయితే అప్పుడు ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత రాజ్యాంగంలో తాత్కాలిక నిబంధన ఆర్టికల్ 370ని చేర్చారు. ఈ నిబంధన ప్రకారం జమ్మూ కాశ్మీర్కు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ స్వయం ప్రతిపత్తి కల్పించబడింది. ఆ ప్రత్యేక హోదాలో ఏముంది అంటే సొంత రాజ్యాంగం ఉండేది, సొంత రాష్ట్ర జెండా ఉండేది. భారత పార్లమెంట్ చేసిన ప్రతి చట్టం అక్కడ ఆటోమేటిక్గా అమలు కాదు. రక్షణ, విదేశాంగం, కమ్యూనికేషన్స్ వంటి కొన్ని అంశాలు మినహా ఇతర అనేక చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరమయ్యేది. అలాగే ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడ భూములు కొనుగోలు చేయడంపై కూడా పరిమితులు ఉండేవి. ఆర్టికల్ 35A అంటే ఏంటి? ఆర్టికల్ 370తో పాటు 35A అనే నిబంధన కూడా అమల్లో ఉండేది. దీని ద్వారా శాశ్వత నివాసితులు ఎవరో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేది. వారికే భూముల కొనుగోలు, ప్రభుత్వ ఉద్యోగాలు, కొన్ని విద్యా హక్కులు కల్పించబడేవి. 2019 ఆగస్టు 5న ఎప్పుడైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో కీలక తీర్మానం ప్రవేశపెట్టారో, భారత రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఆర్టికల్ 370 అమలును నిలిపివేస్తూ పార్లమెంటు ఆమోదంతో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా తొలగించబడింది. అదే సమయంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, మరొకటి లడాక్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి పలు కారణాలు తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఒకే చట్టం అమలవ్వాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు, అభివృద్ధిని వేగవంతం చేసేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, మహిళలు, దళితులు, గిరిజనులు మరియు ఇతర వర్గాలకు దేశవ్యాప్తంగా అమలులో ఉన్న అన్ని చట్టాలు అక్కడ కూడా వర్తించేలా చేయటమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు, కొంతమంది రాజ్యాంగ నిపుణులు మరియు పలు పౌర సంఘాలు విమర్శించాయి. రాష్ట్ర ప్రజల అభిప్రాయం తీసుకోలేదని, ఎన్నికైన అసెంబ్లీ లేకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే కమ్యూనికేషన్ ఆంక్షలు, ఇంటర్నెట్ నిలిపివేత, రాజకీయ నాయకుల నిర్బంధం ప్రజాస్వామ్య హక్కులపై ప్రభావం చూపించిందని చెప్పేసి విమర్శించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దీర్ఘకాల విచారణ అనంతరం 2023 డిసెంబర్లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370 రద్దును చెల్లుబాటు అయ్యేది అనేటువంటిది చెప్పింది. అయితే జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని, అలాగే ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని కూడా కేంద్రానికి సూచించింది. భారతదేశంలో అనేక కేంద్ర చట్టాలు జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబడ్డాయి. రోడ్లు, రైల్వేలు, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, మౌలిక వసతులపై పెట్టుబడులు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే రాజకీయ పునరుద్ధరణ, రాష్ట్ర హోదా, స్థానిక ప్రజల ఆకాంక్షలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఈ అంశంపై 2 భిన్న దృక్కోణాలు. ఒక వర్గం అభిప్రాయం ప్రకారం ఇది భారత సమైక్యతను బలోపేతం చేసే చారిత్రాత్మక నిర్ణయం అని చెప్తే, మరొక వర్గం అభిప్రాయం ప్రకారం రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తి, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి, ప్రజాస్వామ్య సంప్రదాయాలపై దీని ప్రభావాన్ని ఇంకా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఆ వర్గం యొక్క అభిప్రాయం. ఈ 2 అభిప్రాయాలను అర్థం చేసుకోవడం ప్రజాస్వామ్య చర్చలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఆర్టికల్ 370 రద్దు కేవలం ఒక చట్ట సవరణ మాత్రమే కాదు, భారత రాజ్యాంగ చరిత్రలో రాజకీయంగా, న్యాయపరంగా, పరిపాలనాపరంగా దూర ప్రభావాలు కలిగించినటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం. దీన్ని కొందరు జాతీయ సమైక్యతకు కొత్త అధ్యాయంగా చూస్తే, మరికొందరు సమాఖ్య వ్యవస్థలో కీలక మలుపుగా విశ్లేషిస్తున్నారు.
ఏ అభిప్రాయం ఎలా ఉన్నా కూడా ఈ నిర్ణయం భారత రాజకీయ చరిత్రలో ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే ఒక ఘట్టంగా నిలిచిపోతుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం తెలియచేయండి. ఆర్టికల్ 370 రద్దు భారతదేశానికి దీర్ఘకాలంలో మేలు చేసింది అని మీరు భావిస్తున్నారా, లేదా ఇంకా పరిష్కరించాల్సినటువంటి సవాళ్లు ఉన్నాయని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి చారిత్రాత్మక రాజ్యాంగ రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.